ఈ మధ్య మతం మారిపోయిన ఈ అమ్ముడు పోయిన వాళ్ళు, ప్రాణాలకి ఆశపడి, రోగాలకి భయపడి, డబ్బులకి కక్కుర్తిపడి మారిపోయిన వీళ్ళందరూ కూడా ఈరోజు నిన్న మొన్నటిదాకా వాళ్ళ పూర్వీకులు కొలిచిన మన రాముణ్ణి, మన కృష్ణుణ్ణి, మన భారతాన్ని, మన రామాయణాన్ని, మన భగవద్గీతని, మన భరతమాతని, మన గోమాతని, మన ఆలయాలని, మన ఆచారాల్ని ప్రతి నిత్యం అవమానిస్తూనే ఉన్నారు. ఇలా ప్రతి దాన్ని నిత్యం అవమానిస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు మర్చిపోతుంది ఏంటో తెలుసా? వాళ్ళు అవమానిస్తున్న ప్రతిదీ వాళ్ళ పూర్వీకులు ఆచరించిందే. మనం ఎలాంటి దేశంలో పుట్టామంటే తన పూర్వీకులకి ఎక్కడ ఉత్తమ గతులు కలగవోనని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి 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 గంగను భూమి మీదకి తీసుకువచ్చి వాళ్ళ తరాలు మొత్తాన్ని తరింపజేసిన భగీరథుడు పుట్టిన భారతదేశంలో మనం పుట్టాం. కానీ ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీద మతం మారిపోయిన వాళ్ళు ఈరోజు ఏమంటున్నారు తెలుసా? మా పూర్వీకులందరూ పాపాలు చేశారు, పాపాల్లో బతికారు, మేము మాత్రం స్పెషల్ గా వచ్చిన గోసిగాడిని నమ్మి ఏదో లోకానికి పోతామని చెప్పేసి కూర్చుంటున్నారు. మన పూర్వీకులు ఎటు పోయినా పర్లేదు, మేం బాగుంటే చాలు అనుకునేంత దిక్కుమాలిన స్వార్థం వీళ్ళకి ఎలా వచ్చిందో తెలుసా? ఆ దౌర్భాగ్యపు మతాల్లోకి వెళ్ళటం వల్లే వస్తా ఉంది.